మీకు సమాధానం కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, 27వ తేదీన అట్టలి గ్రామంలో క్రిస్మస్ మహారక్షణ సువార్త జరిపించుకున్నందుకు దేవుడు ఎంతగానో మహిమపరచబడ్డాడు. మరి ముఖ్య ప్రసంగికులుగా సిస్టర్ నవీనా నూర్ జహాన్ గారు మరి వచ్చి చక్కని వాక్యాలు అందించారు. మరి ఆ రోజు మత్తయి సువార్త 15వ అధ్యాయం 29 నుంచి 35 వరకు అక్కడ చూసుకున్నట్లయితే, యేసు గలిలయ సముద్ర తీరం దగ్గరికి చేరుకొని కొండ ఎక్కి అక్కడ కూర్చుని ఉండగా అనేక జనసమూహము ఆయన యొద్దకు కుంటివారు, మోగవారు, అంగహీనులు, గురుడ్డివారు ఆయన పాదాల చెంత పడవేసిరి. మరి వారందరినీ యేసు స్వస్థపరిచెను. వారు కుంటివారు నడవడం, గురుడ్డివారు చూడటయు, మగవారు మాట్లాడటయు, అంగహీనులు స్వస్థపరచుటయు, అనేక జనసమూహం వారిని చూసి ఎంతగానో ఆశ్చర్యలోనై 3 రోజులైన పిమ్మట వారు భోజన పానీయములు ఏమీ చేయలేక వారికి మార్గమధ్యములో వెళ్ళేటప్పుడు మూర్ఛపోతారమని ఆహారము పెట్టమని యేసు ప్రభువు ఏ విధంగా అక్కడ మరి మాట్లాడారు, వాటి గురించి చక్కగా సిస్టర్ నవీనా నూర్ జహాన్ గారు వివరించారు. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు ఆ వీడియో చూడవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. అడగలేదు, నీళ్లు కూడా అడగలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వీళ్ళందరికీ భోజనం పెడదాం అనుకున్నప్పుడు వాళ్ళని ఏమంటున్నారు? నేల మీద కూర్చునుడి అంటే వాళ్ళు నించొనే ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఎంత అద్భుతమైన విషయం అంటే, రోగులతో విసిగిపోయి రోగుల్ని తీసుకొచ్చి విసిరివేశారు. అక్కడ అద్భుతాలు చూస్తున్నారు. 3 రోజులు భోజనం చేయకుండానే ఉన్నారు. ఆకలి దప్పులు ఏమీ లేదు వాళ్ళకి. ఎప్పుడైతే భోజనం సిద్ధపరచబడిందో ఏం చేశారంట? ఇప్పుడు కూర్చోండి. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు దగ్గర మనం ఉన్నప్పుడు, యేసు ప్రభుతో మనం ఉన్నప్పుడు మనకేముండదు? ఆకలి, దప్పిగా, కాళ్ళ నొప్పులు. ఇందాక నుంచి సిస్టర్ ఒక మాట అంటున్నారు, సిస్టర్ మీరు ఎంతసేపు నించుంటారు, ఎంతసేపు. అప్పుడు ఈ మాట నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను ఎంతసేపు మా ఇంట్లో నించోలేనండి. ఇంతసేపు నించొని అస్సలు వంట చేయలేదు, ఇంతసేపు నించొని ఏ పని చేయలేను. కానీ ఇక్కడ నించుంటున్నామంటే ఎందుకు నించుంటా అంటే, యేసు ప్రభు సన్నిధిలో వాళ్ళు ఎలా నించున్నారంట? 3 దినాలు నిలబడే ఉన్నారు. ఆకలితో ఉన్నారు, దప్పికతో. అంటే ఆకలి లేదు వాళ్ళకి. యేసు ప్రభే అనుకుంటున్నారు వెళ్ళే దారిలో మూర్ఛపోతారేమో. ఆకలితో ఉన్నారని మాట యేసు ప్రభు అనలేదు. వెళ్ళే దారిలో పంపించినప్పుడు ఏం చేస్తారంట వాళ్ళు? అంటే వాళ్ళకి ఆకలి ఉన్న విషయం వాళ్ళకే తెలీదు. దారిలో మూర్ఛపోవచ్చంట వాళ్ళు. అద్భుతమైన విషయం, నాకు ఇష్టమైన విషయం. ప్రభు దగ్గర మనం వచ్చినప్పుడు సమస్తము విడిచిపెట్టి రావాలి. మన తలంపులు, ఆలోచనలు, ఆకలి, దప్పులన్నీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సంపూర్ణంగా నింపబడతాం. అక్కడ రోగుల కోసం వాళ్ళు వచ్చారు, కానీ రోగుల కోసం తీసుకొచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న విషయం వాళ్ళకే తెలియదు. వెళ్ళేటప్పుడు మూర్ఛ పడిపోతారేమో అన్నంతగా ఉన్నారు. కానీ వాళ్ళకి అది కూడా తెలియదు. ప్రభువా మాకు ఆకలేస్తుందని ఒక్కలైనా అడిగారా? ప్రభువా మాకు నీళ్ళు కావాలని 3 రోజులు ఒక్కలైనా అడిగారా? లేదు. యేసు ప్రభే గమనించి వీళ్ళు వెళ్ళే లోపల పడిపోతారు, డౌట్ లేదు, అందుకే వీళ్ళకి భోజనం పెట్టాలి. అప్పుడు ఏమంటున్నారు? నేల మీద కూర్చునుడి అంటే వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు? నిలబడి ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎస్, మన గొప్ప దేవుడు ఎంత అద్భుతకరుడు అంటే, ఆయన వద్ద నిలబడినప్పుడు మనకి ఏది రోగం ఉండదు, ఏ అస్వస్థత ఉండదు, మనకంటూ ఏ యొక్క ఆకలి ఉండదు, ఏ దప్పిక ఉండదు. కంప్లీట్ గా సంపూర్ణంగా మనము నింపబడతాం. దేవునికి స్తోత్రం.